గత ప్రభుత్వం ఆయన సీఎంగా గెలిపించుకుని 151 సీట్లు ఇచ్చారు. మరి ఇప్పుడున్న మాటలు మీరు ఎందుకని అలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి? ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి 151 సీట్లు ఇచ్చారు. అలాగే 151 సీట్లు ఇచ్చాడని చెప్పేసి ఆయన పథకాలు ఇచ్చాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఏది వైసీపీ పార్టీ అధికారంలో ఉంది, అతను మన పార్టీ అనుకున్న వాళ్ళకే ఇచ్చాడు. అంతేగాని కూటమి వచ్చిన తర్వాత అందరూ పార్టీతో భేదాలు లేకోకుండా అందరికీ సమానంగా అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా పథకాలు అనేది అందజేస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. 151 ఇచ్చినప్పుడు అభివృద్ధి కావాలి, అభివృద్ధి లేదు జనాల్లో. కూటమి ఇచ్చి ఎక్కడికక్కడ అతనికి సపోర్ట్గా ఫేవర్గా మాట్లాడకపోతే జనాలని కేసులు పెట్టడం అన్నీ నానా రకరకాలుగా చిత్రహింసలు పెట్టాడు. ప్రజలు విసుగులయంలో సామాన్యుడు బ్రతకడానికి భయపడిపోయేవారు అంటారు, అంతేనా? అవునవును, సామాన్యుడు బ్రతకడానికి భయపడిపోయేవాడు సామాన్యుడు. అలాంటిది ఏమీ లేదు, ఎవరికాడు రాజే. ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ఏ విభేదాలు లేకుండా ప్రజలందరూ హ్యాపీగా ఉంటున్నారు. అలాగే మళ్ళీ బాబే రావాలి, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరే ఎన్డీఏ కూటమి రావాలి మళ్ళీ అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ రావాలనే ఉద్దేశంతోనే 161 సీట్లు ఎన్డీఏ కూటమి కట్టబెట్టారు ప్రజలు. మరి ఈ రోజున చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు. శుక్రవారం వస్తే ఏదో హైదరాబాద్ పారిపోతున్నారు, అసలు ప్రజల పక్షాన ఉండలేదని చెప్పి నిన్న రోజా మాట్లాడుతున్నాను. గత 5 ఏళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాడని చెప్పి రోజా మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు? ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు. అసలు ప్రజల్ని పట్టించుకుంది జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళాల్సింది ఆయన. శుక్రవారం వీళ్ళు హైదరాబాద్ ఎందుకు వెళ్తారు? సో మా ఆదివారం నుంచి శనివారం వరకు ప్రజల్లోనే ఉంటున్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు డిప్యూటీ సీఎం గారు. ఇంకేంటి, రోజా గారికి ఏం కావాలంటే పాపం? రోజా గారు ఏంటి ఇప్పుడు డప్పు కొట్టుకోవడం తప్పితే ఏమన్నా ఉందా? నగరి ప్రజలకి సేవ చేయమని చెప్పండి ఆమెన్న, అంతేగాని డబ్బులు సంపాదించుకోవడం కాదు. ఆమెను యాక్షన్ కాదని చెప్పండి ఇది తనకి. అందుకంటే అసలు ఈ రోజున మీరేమో ఇంత అభివృద్ధి చేస్తున్నారు, పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నవి, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు మీరు చెప్తున్నారు. మరి పక్కన వైసీపీలు ఎందుకని అసలు టీడీపీ పార్టీ పట్టించుకోవట్లేదు, అసలు అభివృద్ధి చేయట్లేదు, రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేశారు అని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఏం చెప్తారు దాని గురించి? అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈయన బయట నుంచి కంపెనీలు తీసుకొస్తున్నాడు, ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాడు. అట్లాగే పథకాలు అమలు చేస్తున్నాడు. ఈయన ఏం చేశాడు? పథకాలు ఇచ్చాడు. పథకాలు ఇచ్చి అందరికి ఇచ్చాడు. పథకాలు అర్హులైన పథకాలు ఇవ్వాల, మా పార్టీయే కాదా అనేసి ఆయన విభేదించి పథకాలని ఇచ్చాడు. అంతేగాని ఈయనకిలాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏదైనా గవర్నమెంట్ ఆస్తులు ఉంటే తనఖా పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి పథకాలు వేయడం, ఫస్ట్ ఆయనకి ఎంత పర్సంటేజ్ చూసుకుని ఆ తర్వాత పథకాలు రిలీజ్ చేయడం, వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంత వరస్ట్గా చేశారు వాళ్ళ పరిపాలన. ఈయన ఎన్డీఏ కూటమి వచ్చినాక అభివృద్ధి ధ్యేయంగా వెళ్తాయి. ఒక్కసారి మీ ఎమ్మెల్యేలు అందరినీ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క నియోజకవర్గంలో మీరే అడిగి తెలుసుకోండి అభివృద్ధి అనేది ఎలా చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి వచ్చినాక సిమెంట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఎన్ని వేల కిలోమీటర్లు వేసారో, హైవేలు కానీ శాంక్షన్ చేయడం కానీ అభివృద్ధి కొరకు సింగపూరు, మలేషియా, కియా, కొన్ని టెక్ మహీంద్రా అలాంటి కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి తరపు నుంచి. ప్రజలు ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా లేక ఛాన్స్ ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారన్న? అస్సలు జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే తొంగలో తొక్కినట్టు ఆంధ్రప్రదేశ్ని ప్రజలు మళ్ళీ ఎన్డీఏ కూటమినే ముందుకు తీసుకొస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.